హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ హరిత. ఇది నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే డే 2 అనమాట. కేరళలో ఫస్ట్ వ్లాగ్ అయిపోయింది. ఇది సెకండ్ డే. ఎక్కడికి వెళ్ళామంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 4:30, 5కి స్టార్ట్ అయ్యామన్నమాట. వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం మంచులాగా వైట్గా కమ్ముకుంది, అస్సలు కనిపించలేదు అనమాట. అలా ఉంది. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇది కేరళలో వ్యూ పాయింట్ అనమాట. సన్ రైజ్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ సన్ ఎలా వస్తుంది అని ఇక్కడ బాగా మార్నింగే అనమాట. అందుకోసం మేము సన్ రైజ్ కోసం, అంటే సన్ వచ్చేలోపు అక్కడ ఉండాలి వ్యూ పాయింట్కి అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ చాలా తొందరగా స్టార్ట్ అయ్యామన్నమాట. సెకండ్ డే మాత్రం అప్పుడే ఇంకా స్టార్టింగ్ ఇంకా వస్తుందన్నమాట సన్ను. మేము వెళ్ళే టైంకి మేము ఇంకా అక్కడికి వెళ్ళి కొద్దిసేపు వెయిట్ చేసినాం. సన్ వచ్చే టైంకి కొంచెం ముందే వెళ్ళాము. అంటే వెళ్ళమా అనే భయపడ్డాం, కానీ ఫస్ట్ ఫైనల్గా అయితే రీచ్ అయ్యాము అక్కడికి. తొందరగా వెళ్ళిపోయాము చాలా. ఇంకా ఒక 20 మినిట్స్ అలా వెయిట్ చేసినాం సన్ వచ్చే కోసము. అప్పుడప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది. అస్సలు ఆ టైంలో అక్కడ ఉందండి వ్యూ, అస్సలు మామూలుగా లేదు. అసలు ఎంత బాగుందో మీకు చూపిస్తాను. ఫుల్ వ్లాగ్లో చూడండి, కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ప్రతి ఒక్కటి, అంటే మీరు అక్కడ లేకపోయినా అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతారనమాట. మీరు చూడండి. ఇంకా అంటే లాస్ట్ వరకు వెహికల్ వెళ్ళదంట, కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉందన్నమాట. అక్కడ నుంచి నడిచి వెళ్తున్నాము. అక్కడ నుంచి అంటే స్ట్రైట్ రోడ్డు ఉంటుంది, వెహికల్స్ ఏమీ లోపలికి వెళ్ళలేదంట. మధ్యలో షాప్స్, అలాంటి క్యాప్స్, స్వెటర్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారనమాట. అసలు చలి మామూలుగా లేదు అక్కడ. అప్పుడు వణికిపోయాం అనుకోండి అసలు. ఇది ఇంకా సన్ రాకముందు అనమాట. ఇప్పుడు ఇంతవరకు చూసిన వీడియో మొత్తం ఇంకా సన్ రాలేదప్పటికీ. అక్కడికి వెళ్ళి మీకు చూపించిన వ్యూ అనమాట, అక్కడ ఎలా ఉందని. సన్ వచ్చిన తర్వాత ఎలా ఉందని ఇప్పటి నుంచి చూడండి. సో ఇదే వ్యూ మీకు ఇందాక చూపించాను కదా, అప్పుడు అలా ఉందన్నమాట. ఇప్పుడు స్లోగా ఎండ స్టార్ట్ అయింది చూడండి. మీకు అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఈ మౌంటైన్స్ అన్నీ ఈ కుండల వెనుక నుంచి స్టార్ట్ అయింది. స్లోగా ఎండ స్టార్ట్ అయింది అనమాట. అస్సలు ఎంత బాగుందో ఫైనల్గా. అంటే మీకు ఫోన్లో అంత క్లారిటీ ఉందో లేదో తెలియట్లేదు, కానీ నేను చూసాను కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట. చూసారా, ఇప్పుడు సన్ కనిపిస్తుంది. ఇందాక కొంచెం ఎండ కనిపించింది అనమాట. అదే ప్లేస్లోనే స్లోగా పైకి మౌంటైన్స్ మీదకి సన్ వచ్చినట్టు ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. సో ఇదనమాట అక్కడ రియల్గా ఆ ఫీల్ ఉంటుంది కదా, అది మాత్రం చాలా బాగుంది.
ఫైనల్గా అయితే సన్ ఇలా కనిపిస్తుంది చూడండి. ఇది ఫైనల్ అనమాట. అంటే ఇప్పటి నుంచి ఇంకా పైకి వెళ్తూ ఉంటుందంట. ఇప్పటికీ క్లారిటీగా ఫుల్ సన్ వచ్చేసింది అనమాట. ఇది ఫైనల్గా అనమాట. ఇంకా మేము వెళ్ళిపోయే టైంకి ఇలాగ సన్ మొత్తం కంప్లీట్గా వచ్చి అది కూడా మౌంటైన్స్ మీద కంటే కూడా ఇంకా పైకి వెళ్ళింది అనమాట. ఇది మేము వెళ్ళిపోతున్నప్పుడు వ్యూ అనమాట. ఎంత బాగుంది కదా. ఇప్పుడు నేను ఫోన్లో చూసుకుంటుంటే కూడా నాకు ఆ ఫీల్ అనేది తెలుస్తుంది అనమాట. సో లైఫ్లో ఒక్కసారి ఇలాంటి చూడాలబ్బా. సో ఇది అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అనమాట. ఇక్కడ చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మా వాళ్ళు అరుస్తున్నారు చూడండి. ఎందుకంటే ఇది వాటర్లో నుంచి రివర్స్, అంటే మనం ఏమంటే అది రివర్స్ అన్నట్టు వినిపిస్తుంది అనమాట రీసౌండ్. సో ఇక్కడ చాలా బాగుంది. అది మాత్రం నేను పెడతాను వినండి. అందరూ చాలామంది ఉన్నారు. మేము అరుస్తుంటే ఆపోజిట్ వేరే వాళ్ళు వచ్చి ఉంటారు కదా, వాళ్ళు కూడా అరుస్తున్నారు అనమాట. వ్యూ మాత్రం ఇక్కడ చాలా బాగుంది. అసలు వాటరు, ఆ చెట్లు చాలా బాగుందన్నమాట. దీనికి తర్వాత ఒకటి పుష్ప షూటింగ్ ప్లేస్ కూడా ఉంది, చూపిస్తాను చూడండి. పుష్ప షూటింగ్ కూడా అక్కడే దగ్గరలో జరిగిందంట. ఇందాక చెప్పాను కదా పుష్ప షూటింగ్ ప్లేస్ ఇదే అనమాట. అదే మా వాళ్ళు చెప్తున్నారు ఇది ఆ సీన్లో జరిగింది, ఈ సీన్లో జరిగింది అని చెప్పేసి. ఇది మాకు వచ్చిన గైడ్ చెప్పారనమాట, ఇక్కడే పుష్ప షూటింగ్ ప్లేస్ అని చెప్పేసి. దీని చుట్టూ మాకు ఎలా అర్థమైందంటే కొంచెము గంధం చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అదే కదా కొంచెము రిలేటెడ్. సో దానివల్ల షూటింగ్ ఇక్కడే జరిగింది అనుకున్నాము. ఇక్కడ రూమ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. అదేమో డబ్బులు లెక్క పెట్టేదో ఏమో ఉందంట కదా పుష్ప సీను, అది మొత్తం ఇక్కడే జరిగింది అని చెప్పారనమాట అక్కడ వాళ్ళు. అదిను ఇంకా ముందు గోడౌన్ లాంటిది ఒకటి కనిపిస్తుంది కొండలో. సో అది కూడా ఇక్కడే జరిగిందంట. ఆ గోడౌన్ కూడా కనిపిస్తుంది చూడండి. ఈ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే, నేను దగ్గరికి వెళ్ళలేదు కానీ జూమ్ చేసి, ఇక్కడ గోడౌన్ ఆ కొండలో కనిపిస్తుంది కదా, అక్కడే అంట. అదే సీన్, కొండలో సీన్ ఉంది కదా, ఆ సీన్ ఇక్కడ జరిగింది అని చెప్పారనమాట. సో అదే ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ అనమాట. కేరళ ఫారెస్ట్లో మొత్తం లోపలంతా ఫారెస్ట్ చెట్లు ఉంటుంది అనమాట. ఆ చెట్లు లోపలికి ఎలిఫెంట్స్ మీద తీసుకెళ్తారు. సో దీనికి కూడా వెళ్ళామన్నమాట. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల ఆ రోజు కొన్ని ఎక్కువ ప్లేసెస్ మేము కవర్ చేసాము. సో అదో బెనిఫిట్ అయినారు. సో ఇక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట ఎలిఫెంట్ రైడ్. ఇక్కడ మా డ్రైవర్ అన్న లిటరల్లీ నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి మహేష్ అన్నకి. ఈ వీడియో చూస్తే మాత్రం థ్యాంక్స్ అన్న. ఎందుకు అంటే ప్రతి చోట అంటే కొన్ని ప్లేసెస్ అందరం ఫొటోస్ వీడియోస్ దిగుతుంటాం కదా. సో అన్న చాలా హెల్ప్ఫుల్ అనమాట. అందరికీ ఫొటోస్ తీయటానికి కానీ నాకు వీడియోస్ తీసిందే అతనే. చాలా హెల్ప్ చేశారు. అసలు సగం అంటే మా ట్రిప్లో సగం అంతా ఎంటర్టైన్మెంట్ అంటే ఆనే అనమాట. ఎంత జోక్స్ వేసుకుంటూ కామెడీగా అంటే జర్నీ లాగా అనిపించకుండా చేశారనమాట. ఎక్కువ జర్నీ టైర్డ్ అవ్వకుండా విసిగకుండా ఏదో ఒకటి కామెడీ చేసుకుంటూ నవ్వించుకుంటూ తీసుకెళ్లారనమాట. చాలా బాగా జరిగింది. మ్యాక్సిమం క్రెడిట్ అంతా అన్నకే అనమాట. ఎందుకంటే సేఫ్గా తీసుకెళ్ళి మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ప్లేసెస్ చూపించి అంత మంచిగా తీసుకెళ్లారనమాట. వీడియోస్ కూడా తనే నాకు చాలా వరకు ఫొటోస్ వీడియోస్ అన్నే తీశారు. సో ఇప్పుడు కూడా వీడియో అన్నే తీశారనమాట. సో అందుకే నేను చెప్తున్నాను అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫొటోస్ కావాలన్నా ఎలిఫెంట్స్కి ఫుడ్ కావాలన్నా ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది అనమాట. సో మేము ఇంకా ఎలాగూ వెళ్ళాం కదా అంటే వాళ్ళు మాకు కొంచెం క్లారిటీగా చెప్పలేదు. 25 ఫొటోస్ అని చెప్పారు కానీ వాళ్ళు అంటే పెట్టినవే పెట్టి అంటే సేమ్ పోజ్ పిక్సే మళ్ళీ రిపీట్గా పెట్టారనమాట. మేమేమో లోపలికి తీసుకెళ్తారు కదా, అన్ని చోట్ల కలిపి ఒక్కొక్క పోజ్ ఒక్కొక్క పిక్ తీస్తారని చెప్పేసి మేము అనుకున్నాము. సో
అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే మామూలుగా మనం వెళ్తూ ఉన్నప్పుడే క్లిప్స్ తీసి ఫొటోస్ సాఫ్ట్ కాపీ అని చెప్పేసి పెట్టారనమాట. దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. రైడ్కి కాకుండా దానికి ఎక్స్ట్రా ఫీజు. అండ్ మళ్ళీ ఫుడ్ పెట్టాలి అనుకుంటే పెట్టొచ్చు, పర్టికులర్గా పెట్టాల్సిందే అన్న రూల్ ఏం లేదు, అది మన చాయిస్ అనమాట. దానికి ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది. సో మేము సో ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ కూడా తీసుకొని పెడుతున్నాం అనమాట. ఎందుకంటే దానికి బరువు పెట్టి వెళ్ళాం కదా, మనం ఏం రోజు పెట్టాం కదా పాపం అని చెప్పేసి నాకు ఎందుకో పెట్టాలి అనిపించింది, తీసుకొని అక్కడే పెట్టాను అనమాట. సో సో ఇంకా అక్కడి నుంచి మేము ఎలిఫెంట్ రైడ్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. వస్తా దారిలో ఇది ఫ్లవర్ షో అనమాట. ఎందుకంటే మేము ఈ గార్డెన్కి వెళ్ళలేదు యాక్చువల్గా లోపలికి. ఎందుకు అంటే మామూలుగా మనం బయట చాలా చోట్ల ఇప్పుడు ఫ్లవర్ షో అని గార్డెన్స్ ఎక్కడ చూసినా ఉంటున్నాయి కదా. సో రొటీన్గా ఏముంది, కొంచెం డిఫరెంట్గా ఉన్న ప్లేసెస్కి వెళ్తే అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంక వేరే ప్లేసెస్ విజిట్ చేయొచ్చు కదా అని చెప్పేసి మేము ఇక్కడికి లోపలికి వెళ్ళి జస్ట్ ఆపి బయట నుంచి ఒకసారి అలా లుక్ చేసుకొని ఒక్క క్లిప్ తీసాను. అంతా ఒకసారి క్లిప్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి అందరూ కూడా దిగలేదు, కొంతమందికి అవసరమైన వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు దిగి చూసాం అంతే. సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం, దీని లోపలికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మాకు వెహికల్లో సాంగ్స్ వింటున్నాం అనమాట మేము. సో ఆ సాంగ్స్ మూవీ సాంగ్స్ కాబట్టి మేబీ కాపీరైట్ వస్తుంది అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వటం జరుగుతుందనమాట. బయట ప్లేసెస్ ఏంటి అంటే సౌండ్స్ వల్ల నేను ఇవ్వాల్సి వస్తుంది. సో మేము ఇక్కడ నుంచి ఇంకా నైట్ స్టే బోట్లో అనమాట, అక్కడికి స్టార్ట్ అయిపోయాము. నేను వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడికే వీడియో ఎక్కువ లెంత్ అయిపోయిందనమాట. నెక్స్ట్ బోట్లో ఎలా స్టే చేసాము, బోట్లో నుంచి ఎంతసేపు, ఎక్కడి నుంచి బోట్ టూర్ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.